హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంప్లిమెంటరీ పేర్స్ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 సిల్లాసిజమ్స్లో 4 రిలేషన్స్ గురించి చూసాం. ఆల్, నో, సమ్ అండ్ సమ్ నాట్. ఈ 4 రిలేషన్స్లోనూ 2 పెయిర్స్ ఉన్నాయి. ఆ 2 పెయిర్స్ని కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటాం. ఎప్పుడు వాటిని కాంప్లిమెంటరీ పెయిర్స్గా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సమ్ రిలేషన్కి నో అనేది పెయిర్, కాంప్లిమెంటరీ పెయిర్. అండ్ ఆల్ అనే రిలేషన్కి సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పెయిర్. ఎప్పుడు ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ని మనం యూజ్ చేయాలి అనేది చూద్దాం. స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, సపోజ్ సమ్ ఏస్ ఆర్ బీస్. సెకండ్ స్టేట్మెంట్, సమ్ బీస్ ఆర్ సీస్. ఈ 2 స్టేట్మెంట్స్ని తీసుకున్నట్లయితే దీనికి మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎలా వస్తుంది? సమ్ ఏస్ ఆర్ బీస్, దిస్ ఈస్ ఫర్ ఏ. అండ్ ఇది బికి తీసుకున్నట్లయితే సమ్ ఏస్ ఆర్ బీస్, ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. ఈ పార్ట్ సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ సమ్ బీస్ ఆర్ సీస్, ఇది సి సర్కిల్. సో ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ దేనికి? బికి సికి రిలేషన్, సమ్ బీస్ ఆర్ సీస్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. మనం పార్ట్ 1 సిల్లాసిజమ్స్లో కూడా బేసిక్ వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అండ్ ఇచ్చిన కంక్లూజన్స్ ట్రూనా కాదా, ఏవి ఫాలో అవుతున్నాయి ఏవి ఫాలో అవ్వట్లేదు అనేది డిస్కస్ చేసాం. అక్కడ మనం కాంప్లిమెంటరీ పెయిర్ గురించి చూడలేదు. సో ఇక్కడ పార్ట్ 2లో మనం డిస్కస్ చేసేది కాంప్లిమెంటరీ పెయిర్స్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూద్దాం. ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాము, సమ్ బీస్ ఆర్ సీస్ అన్నాం. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనకి ఏ ఏ కంక్లూజన్స్ వస్తాయి? ఇక్కడ కొన్ని ఏస్ బీస్ అవుతున్నాయి అంటే దానికి వైస్ వెర్సా కూడా ట్రూ అవుతుంది. అంటే కొన్ని బీస్ ఏస్ కూడా అవుతున్నాయి. సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ఒక కంక్లూజన్. అండ్ నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సీస్, అంటే కొన్ని బీస్ సీస్ అవుతున్నాయి అంటే ఇక్కడ కొన్ని సీస్ ఏమవుతున్నాయి? బీస్ అవుతున్నాయి. ఆ 2 కంక్లూజన్స్ మనం చెప్పొచ్చు. కానీ ఏని సీని తీసుకున్నట్లయితే మనం ఏ కంక్లూజన్ని చెప్పలేం డైరెక్ట్గా. ఎందుకు అంటే డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు ఈ రెండింటికి. ఏకి బికి రిలేషన్ ఉంది, సమ్ అనే రిలేషన్. అలాగే బికి సికి రిలేషన్ ఉంది, సమ్ అనే రిలేషన్. కానీ ఏకి సికి ఎటువంటి రిలేషను లేదు. అంటే ఏకి సికి రిలేషన్ ఉన్న స్టేట్మెంట్ ఏమీ మనకి ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏకి సికి మనం కంక్లూజన్స్ ఎలా చెప్తాం? చెప్పలేము. ఇలాంటి కేసెస్లో అంటే డైరెక్ట్గా రిలేషన్ ఏమీ లేనప్పుడు వాటిని మనం కంపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు యూజ్ చేయాల్సిందే కాంప్లిమెంటరీ ఫంక్షన్. అంటే అప్లై చేయాల్సినవి కాంప్లిమెంటరీ పెయిర్స్. దీన్నే మనం ఎయిదర్ ఆర్ కేస్ అంటాం. అంటే ఇక్కడ సమ్కి నో అనేది పెయిర్. ఒకవేళ సమ్ అనేది ట్రూ అయ్యింది అంటే నో అనేది ట్రూ కాదు. ఈ 2 కూడా ఒకేసారి ట్రూ కావు. అదే కాంప్లిమెంటరీ అంటే. ఈ పెయిర్స్లో ఈ సమ్ నో 2 కూడా ఒకసారి ట్రూ అవ్వవు, ఏదో ఒకటి అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం? ఐదర్ సమ్ ఆర్ నో. అలాగే సెకండ్ పెయిర్ కూడా ఐదర్ ఆల్ ఆర్ సమ్ నాట్. ఐదర్ ఆర్ కేస్ is nothing but complementary function or complementary pairs concept in syllogisms. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్కి ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ని అప్లై చేయాలి అంటే ఏకి సికి అప్లై చేయాలి. సమ్ ఏస్ ఆర్ సీస్, దానికి పేరేమవుతుంది? నో ఏ ఈజ్ సి. అంటే ఒక కంక్లూజన్ సమ్ ఏస్ ఆర్ సీస్ అయితే ఇంకొక కంక్లూజన్ ఏమవుతుంది? నో ఏ ఈజ్ సి అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి లింక్ ఉంటుంది, అదే ఐదర్ ఆర్. ఐదర్ సమ్ ఏస్ ఆర్ సీస్ ఆర్ నో ఏ ఈజ్ సి. అండ్ ఇంకొక పేరు కూడా అప్లై చేయాలి అంటే ఆల్ ఏస్ ఆర్ సీస్, అదొక కంక్లూజన్. అనదర్ కంక్లూజన్ ఈజ్ సమ్ నాట్. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. ఈ 2 కంక్లూజన్స్లో కూడా ఏదో ఒకటే ట్రూ అవుతుంది. అందుకే మనం అప్లై చేయాల్సింది ఐదర్ ఆర్. క్లియర్గా వినండి. ఐదర్ ఆల్ ఏస్ ఆర్
C's or some A's are not C's. చూడండి conclusions. First conclusion, some A's are C's. Second conclusion, no A is C. సో ఈ రెండు కంక్లూజన్స్ ఒకేసారి ట్రూ అవ్వవు కాబట్టి ఈ రెండింటికి డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి మనం ఆ కాంప్లిమెంటరీని అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం? ఐదర్ 1 or 2 ఫాలోస్. అండ్ థర్డ్ కంక్లూజన్ ఏంటి? ఆల్ A's are C's. అండ్ ఫోర్త్ కంక్లూజన్, some A's are not C's. అగైన్ ఐదర్ ఆర్, ఐదర్ 3 or 4 ఫాలోస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్, నో క్యాట్ ఈస్ డాగ్. సెకండ్ స్టేట్మెంట్, సమ్ డాగ్స్ ఆర్ రాట్స్. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. నో క్యాట్ ఈస్ డాగ్, ఇది క్యాట్ సర్కిల్, ఇది డాగ్ సర్కిల్. నో క్యాట్ ఈస్ డాగ్ మీన్స్ దిస్ ఈస్ ద సింబల్. నో క్యాట్ ఈస్ డాగ్. Some dogs are rats. Some dogs are rats. Some అంటే ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. Some dogs are rats. వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కంక్లూజన్స్ చూస్తే ఫస్ట్ కంక్లూజన్, నో డాగ్ ఈజ్ క్యాట్. నో డాగ్ ఈజ్ క్యాట్. ఎస్, ట్రూ. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే నో అనే రిలేషన్ ఉంది అంటే ఇక్కడ ఏ ఒక్క క్యాట్ డాగ్ కాదు అని ఇచ్చిన స్టేట్మెంట్. కంక్లూజన్ ఏమవుతుంది? ఏ ఒక్క డాగ్ క్యాట్ కాదు, వైస్ వర్సా. ఇటు నుంచి ఇటు నో ఉంటే ఇటు నుంచి ఇటు కూడా నో ఉంటుంది. సో నో డాగ్ ఈజ్ క్యాట్, అది ట్రూ కంక్లూజన్. సో ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ వన్, సమ్ క్యాట్స్ ఆర్ రాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ రాట్స్. ఎలా చెప్పగలం మనం? డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు కదా. సమ్ క్యాట్స్ ఆర్ రాట్స్ అన్నారు అంటే క్యాట్కి ర్యాట్కి డైరెక్ట్గా ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. ప్లస్ ఇక్కడ క్యాట్ నుండి ర్యాట్ని మనం కంపేర్ చేస్తున్నాం అంటే ఎలోన్ పార్ట్ నుండి ర్యాట్కి కంపారిజన్ ఉంది. మనం ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ట్రూవా కాదా అనేది చెప్పడానికి లేదు. సపోజ్ ఇక్కడ సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అన్నారు అనుకోండి, అది కూడా చెప్పడానికి లేదు. సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ క్యాట్స్ అంటే సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ క్యాట్స్, అది ట్రూ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ చూస్తే ఈ డాగ్కి ర్యాట్కి ఇంటర్సెక్షన్ ఉంది. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉన్న ర్యాట్స్ ఏమయ్యాయి? డాగ్స్ అయ్యాయి. ఇక్కడ ఏ క్యాట్ కూడా డాగ్ కాదు అన్నప్పుడు ఈ డాగ్స్ కూడా క్యాట్స్ కావు కదా. అంటే ఈ డాగ్స్ మళ్ళీ ఏమయ్యాయి? ర్యాట్స్ అయ్యాయి. అంటే ఈ ర్యాట్స్, ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది క్యాట్ కాదు. అందుకని మనం ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ నుండి అయితే మనం చెప్పొచ్చు. అంటే సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ క్యాట్స్ అనేది మనం చెప్పొచ్చు. అంతేకాని ఇక్కడ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అనడానికి లేదు. సో సెకండ్ వన్ డస్ నాట్ ఫాలో. థర్డ్ వన్, ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటున్నారు, అది కూడా మనం చెప్పడానికి లేదు. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటే ఇలా ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఎటువంటి రిలేషను లేనట్లయితే మనం కాంప్లిమెంటరీ పేర్స్కి వెళ్ళాలి. సెకండ్ కంక్లూజన్ చూస్తే సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నారు, ఆ ఒక్కటి చెప్పలేం కానీ దానికి రిలేటెడ్గా ఇంకొక పెయిర్ ఉంటే, కాంప్లిమెంటరీ పెయిర్ ఉంటే ఐదర్ ఆ కేసులో మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటే మనం దేని గురించి సెర్చ్ చేయాలి? నో అనే దాని గురించి సెర్చ్ చేయాలి. సో నో అనేది ప్లస్ క్యాట్స్ ర్యాట్స్తో ఏదైనా కంక్లూజన్ ఉందేమో చెక్ చేద్దాం. ఫోర్త్ వన్ చూడండి, నో క్యాట్ ఈజ్ ర్యాట్. నో క్యాట్ ఈజ్ ర్యాట్. ఓకే, ఇక్కడ కాంప్లిమెంటరీ పెయిర్ దొరికింది. సెకండ్ కంక్లూజన్ చూస్తే సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అండ్ ఫోర్త్ కంక్లూజన్ చూస్తే నో క్యాట్ ఈజ్ ర్యాట్. either 2 or 4 follows. Either 2 or 4 follows. కాంప్లిమెంటరీ పెయిర్. ఇక డైరెక్ట్గా రిలేషన్ లేదు కాబట్టి మనం కాంప్లిమెంటరీ పెయిర్ని అప్లై చేసాం. అక్కడ కంక్లూజన్స్లో 2 ఉన్నాయి.
సో ఐదర్ 2 ఆర్ 4 ఫాలోస్ అని చెప్పగలిగాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నాం. అక్కడ క్యాట్స్ అనేది సబ్జెక్ట్, ర్యాట్స్ అనేది ప్రెడికేట్. నో అనే దాంట్లో కూడా, నో అనే కంక్లూజన్లో కూడా నో క్యాట్ ఈజ్ ర్యాట్, ముందు క్యాటే ఉంది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టే ఉంది, అండ్ ప్రెడికేట్ ప్లేస్లో ప్రెడికేటే ఉంది, ర్యాటే ఉంది. ఇక్కడ సమ్ నో అనే కాంప్లిమెంటరీ పేర్ యూజ్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేవి ఇంటర్చేంజ్ అవ్వచ్చు, అయినా మనం ఆన్సర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అదే ఆల్ అండ్ సమ్ నాట్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగానే ఉండాలి అండ్ ప్రెడికేట్ ప్రెడికేట్ లాగానే ఉండాలి. అలా లేదు అంటే అది ఐదర్ ఆర్ కేస్ అవ్వదు, ఆన్సర్ అవ్వదు. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ చూడండి. సెకండ్ కంక్లూజన్ చూస్తే సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని ఉంది, అండ్ ఫోర్త్ కంక్లూజన్ నో క్యాట్ ఈజ్ ర్యాట్ అని ఉంది. సపోజ్ ఫోర్త్ కంక్లూజన్లో నో ర్యాట్ ఈజ్ క్యాట్ అని ఉందనుకోండి, అలాగైనా సమ్ నో అనేది కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది, మన ఆన్సర్ ఇదే చేస్తాం. కానీ ఆల్ అండ్ సమ్ నాట్ కేసెస్లో మాత్రం అలా సబ్జెక్టు ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అవ్వకూడదు. ఆల్ అనే కంక్లూజన్లో ఎలా అయితే సబ్జెక్ట్ ఉందో సమ్ నాట్లో కూడా సబ్జెక్ట్ అలానే ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఫస్ట్ కంక్లూజన్ ట్రూ, ఓన్లీ సెకండ్ ఫాల్స్. సో ఇక్కడ ఐదర్ ఆర్ కేస్ కాబట్టి సెకండ్ ఐదర్ 2 ఆర్ 4 ఫాలోస్. థర్డ్ది చూస్తే ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, క్యాట్కి ర్యాట్కి మళ్ళీ ఏమీ రిలేషన్ లేదు, నో కంక్లూజన్. అలా నో కంక్లూజన్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ పేరుకి వెళ్ళాలి. ఆల్కి పేరు ఏమవుతుంది? సమ్ నాట్. సమ్ నాట్తో ఏదైనా కంక్లూజన్ ఉందేమో చెక్ చేద్దాం. లాస్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ క్యాట్స్ ఆర్ నాట్ ర్యాట్స్. సో ఇది పేర్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ 3 ఆర్ 6. ఐదర్ 3 ఆర్ 6 ఫాలోస్. All cats are rats and some cats are not rats. ఇక్కడ సిక్స్త్ కంక్లూజన్లో సపోజ్ సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ క్యాట్స్ అని ఉందనుకోండి, అంటే అప్పుడు సబ్జెక్టు ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అయింది, అప్పుడు మనం ఇది ఆన్సర్గా చెయ్యలేము. అప్పుడు ఐదర్ ఆర్ చెప్పలేము, సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టే ఉండాలి, ప్రెడికేట్ ప్లేస్లో ప్రెడికేటే ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, అండ్ సి ఫిఫ్త్ వన్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. Some dogs are cats. No. So fifth one false. Dogs cats ఎలా అవుతాయి? అవ్వవు కదా. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్నది నో అనే రిలేషన్. దీని నుండి మనం నో డాగ్ ఈజ్ క్యాట్ అని చెప్పొచ్చు, సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్ అని చెప్పొచ్చు, అలాగే సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అని చెప్పొచ్చు. అంటే నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ కంక్లూజన్సే వస్తాయి. ఇక్కడ నో అనేది యూనివర్సల్ నెగిటివ్, సో కంక్లూజన్స్ అన్ని నెగిటివ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ పాజిటివ్ సెన్స్లో ఇచ్చారు, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నారు, అది ట్రూ కాదు. అదే ప్లేస్లో సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అన్నారు అంటే అది ట్రూ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, సమ్ బోర్డ్స్ ఆర్ డస్టర్స్. బోర్డ్స్, డస్టర్స్, some part, intersection part. Second statement, no duster is marker. No marker. ఇది basic Venn diagram. Conclusions చూస్తే first conclusion, some boards are not markers. Some boards are not markers. ఇక్కడ ఇది intersection part చూస్తే some boards, ఇది some boards ఏ కదా, ఈ పార్ట్ అనేది some boards. ఈ సమ్ బోర్డ్స్ మార్కర్స్ కావు అని అంటున్నారు. అవును, ట్రూ. ఎందుకంటే ఇక్కడ డస్టర్స్ ఏ ఒక్క డస్టరు మార్కర్ కాదు. అలాంటప్పుడు ఈ సమ్ పార్ట్ కూడా మార్కర్ కాదు కదా. ఈ సమ్ పార్ట్లో ఏమున్నాయి? బోర్డ్స్ ఉన్నాయి. అంటే ఈ బోర్డ్స్ కూడా ఏం కావు? మార్కర్స్ కావు. అందుకని సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ మార్కర్స్, అది ట్రూ. సో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. ఇంటర్సెక్షన్ పార్ట్ నుండి ఎలోన్ పార్ట్కి మనం కంపేర్ చేయొచ్చు, అది కూడా సమ్ నాట్ అని. ఎందుకని? దీనికి దీనికి రిలేషన్ ఉంది, అలాగే ఈ డస్టర్కి మార్కర్కి నో అనే రిలేషన్ ఉండడం వల్ల ఈ సమ్ పార్ట్ అనేది మార్కర్స్
కాదు అని మనం చెప్పొచ్చు. అందుకే ఫస్ట్ కంక్లూజన్ కరెక్టే. సెకండ్ కంక్లూజన్, ఆల్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్. ఆల్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్. చూడండి, దీనికి యాక్చువల్గా డైరెక్ట్ రిలేషన్ లేదు. దెర్ ఇస్ నో కంక్లూజన్. అలా కంక్లూజన్ లేదు అని అనుకున్నప్పుడు కాంప్లిమెంటరీ పెయిర్స్ని అప్లై చేయాలి. కానీ ఇక్కడ కాంప్లిమెంటరీ పెయిర్ని అప్లై చేయాలా మనం ఫస్ట్ కంక్లూజన్కి. ఎందుకని? ఇక డైరెక్ట్గా మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకని? ఈ డస్టర్కి బోర్డుకి రిలేషన్ ఉండడం వల్ల సమ్ నాట్ అనేది చెప్పగలుగుతున్నాం. కానీ ఇక్కడ సెకండ్ కంక్లూజన్ చూస్తే ఆల్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్ అంటున్నారు. అది ఎలా చెప్తాం? చెప్పలేము. అలాంటి కేసెస్లో మనం అప్లై చేయాల్సింది ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఆల్కి కాంప్లిమెంటరీ పెయిర్ ఏమవుతుంది? సమ్ నాట్ అవుతుంది. సో సమ్ నాట్ అని ఉంటూ మార్కర్స్ అనేది సబ్జెక్ట్ అయ్యి బోర్డ్స్ అనేది ప్రెడికేట్ అయ్యి ఏదైనా కంక్లూజన్ ఉందేమో చెక్ చేద్దాం. సమ్ మార్కర్స్ ఆర్ నాట్ బోర్డ్స్. ఫోర్త్ కంక్లూజన్. సో సెకండ్ కంక్లూజన్, ఫోర్త్ కంక్లూజన్ కాంప్లిమెంటరీ పెయిర్స్. అంటే ఇక్కడ అనదర్ ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ 2 or 4 ఫాలోస్. కాంప్లిమెంటరీ పెయిర్. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఫస్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ మార్కర్స్ అన్నాము అండ్ ఆల్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్ అన్నాము. అంటే సమ్ నాట్ ఉంది, ఆల్ ఉంది, అలాగే మార్కర్స్ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ సమ్ నాట్ వచ్చింది వెంటనే ఆల్ కోసం సెర్చ్ చేస్తారు. ఆల్ ఉంది, ఆ ఫస్ట్ది సెకండ్ది ఆ రెండు కూడా కాంప్లిమెంటరీ పెయిరే అని చెప్పి ఆన్సర్ చేసేస్తారు. డెఫినెట్గా ఆప్షన్స్లో ఐదర్ 1 or 2 అనేది కూడా ఉంటుంది. కానీ అది రాంగ్. ఎందుకు అంటే ఫస్ట్ది మనం డెఫినెట్గా చెప్పగలుగుతున్నాము. అలా చెప్పగలిగేటప్పుడు మనం కాంప్లిమెంటరీకి వెళ్ళకూడదు. అలాగే ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ మార్కర్స్. బోర్డ్ అనేది సబ్జెక్ట్, కానీ సెకండ్ చూడండి అక్కడ ఏముంది? ఆల్ మార్కర్స్. మార్కర్స్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అసలు ఆ రెండింటికి కాంప్లిమెంటరీ పేరే లేనే లేదు. ఫస్ట్ వన్ చూసాం, సెకండ్ ఫోర్త్ కంప్లీట్ అయ్యాయి. అండ్ థర్డ్ కంక్లూజన్ చూద్దాం. సమ్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్. సమ్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్ చెప్పలేం. అవుతాయి అని చెప్పడానికి లేదు, అవ్వవు అని చెప్పడానికి లేదు. అంటే సమ్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్ అని చెప్పడానికి లేదు, సమ్ మార్కర్స్ ఆర్ నాట్ బోర్డ్స్ అని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ మార్కర్స్ అని చెప్పాము. ఎందుకు అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ వల్ల. అంటే ఇప్పుడు దీనికి ఏం అప్లై చేయాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అప్లై చేయాలి. సమ్కి కాంప్లిమెంటరీ పేరు ఏంటి? నో. నో అనేది ఎక్కడైనా ఉందేమో సెర్చ్ చేద్దాం. లాస్ట్ కంక్లూజన్ చూస్తే సిక్స్త్ వన్, నో మార్కర్ ఈస్ బోర్డ్. థర్డ్ వన్, సమ్ మార్కర్స్ ఆర్ బోర్డ్స్. లాస్ట్ సిక్స్త్ వన్, నో మార్కర్ ఈస్ బోర్డ్. అక్కడ నో బోర్డ్ ఈస్ మార్కర్ అని ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు సమ్ అండ్ నో పెయిర్లో. అంటే అనదర్ ఆన్సర్ ఈజ్ ఐదర్ 3 or 6 follows. Either 3 or 6 follows. Okay. Next, fifth one. Some markers are not dusters. Some markers are not dusters. Yes, true. ఇక్కడ నో అనే రిలేషన్ ఉన్నప్పుడు డస్టర్స్, కొన్ని డస్టర్స్ మార్కర్స్ కావు, అలాగే కొన్ని మార్కర్స్ డస్టర్స్ కావు. అన్ని డస్టర్స్ మార్కర్స్ కావని చెప్తున్నావు అంటే కొన్ని అవ్వకపోతేనే కదా అన్ని అవ్వవు. అలాగే ఇక్కడ సమ్ మార్కర్స్ ఆర్ నాట్ డస్టర్స్ నెగిటివ్ సెన్స్లో మనం ఈజీగా చెప్పొచ్చు. ఆల్రెడీ పార్ట్ 1 సిల్లాజిజమ్స్లో నో అనే కేసు గురించి డిస్కస్ చేసాం. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి అది వాచ్ చేయండి. అలాగే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవి ఇంగ్లీష్లోనూ ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి వీడియోస్. ఆ ఇంగ్లీష్లో యూజ్ చేసిన ఏ ఎగ్జాంపుల్ని నేను తెలుగులో తీసుకోవట్లేదు. ఎక్స్ప్లెనేషన్ సేమ్, కానీ యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ మాత్రం డిఫరెంట్. ఎందుకు అంటే మీరు తెలుగులో వాచ్ చేసినట్లయితే ఇంగ్లీష్లో వీడియోస్ మీరు చూసినప్పుడు అవి మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతాయి అన్న దాంతో. అంటే ఇక్కడ ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీరు సమ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు. జస్ట్ ఓపెన్ ఇన్ ఇంగ్లీష్,
దాంట్లో ఉన్న క్వశ్చన్స్ జస్ట్ పాస్ చేయండి, క్వశ్చన్ చూడండి, మీరు ట్రై చేయండి, ఆన్సర్ మీకు వచ్చినట్లుగానే అక్కడ ఉందా లేదా చెక్ చేయండి. అలా మీకు యూజ్ అవుతాయి అన్న దానితో నేను క్వశ్చన్స్ డిఫరెంట్గా తీసుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1, 5 follows and either 2 or 4 follows and either 3 or 6 follows. Third question, no pencil is pen. Pencil, pen. No relation. No pencil is pen. All pencils are graphites. All pencils are graphites. All pens are inks. All pens are inks. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు చాలా నీట్గా డ్రా చేయాలి. అంటే ఇక్కడ నో అనే రిలేషన్ దేనికి దేనికి ఉంది అనేది ఖచ్చితంగా తెలియాలి. మొత్తం డయాగ్రామ్ అంతా డ్రా చేసిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక్కడ నో అనే రిలేషన్ దేనికి ఉంది? పెన్సిల్కి పెన్కి ఉంది. చూడండి, ఇది పెన్సిల్ సర్కిల్, ఇది పెన్ సర్కిల్, దీనికి దీనికి మాత్రమే నేను యారోస్ యూస్ చేశాను. ఈ పెన్స్ అన్నీ కూడా ఇంక్స్లో ఉన్నాయి, ఈ పెన్సిల్స్ అన్నీ కూడా గ్రాఫైట్స్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. నో ఇంక్ ఈజ్ పెన్సిల్. నో ఇంక్ ఈజ్ పెన్సిల్ చెప్పడానికి లేదు. ఎందుకని? ఏ ఇంకు కూడా పెన్సిల్ కాదు అని అంటారు. అలా ఎలా చెప్పగలం? ఇక్కడ సపోజ్ సమ్ ఇంక్స్ ఆర్ నాట్ పెన్సిల్స్ అన్నారు అనుకోండి. సమ్ ఇంక్స్, సమ్ పార్ట్ ఏదవుతుంది? ఈ పెన్ పార్ట్ అవుతుంది. ఈ సమ్ ఇంక్స్ ఆర్ నాట్ పెన్సిల్స్ అంటే ట్రూ అవుతుంది. అది డైరెక్ట్గా మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ నో ఇంక్స్ ఆర్ పెన్సిల్స్ అన్నారు. అది డైరెక్ట్గా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఎక్స్ట్రా పార్ట్ ఉంది. ఇక్కడ నో అనే రిలేషన్ పెన్సిల్కి పెన్కి మాత్రమే ఉంది, ఇంక్కి పెన్సిల్కి కాదు. అండ్ ఆల్ ఇంక్స్ ఆర్ గ్రాఫైట్స్. సెకండ్ది, ఆల్ ఇంక్స్ ఆర్ గ్రాఫైట్స్. ఇంక్కి గ్రాఫైట్కి డైరెక్ట్ రిలేషన్ ఏమైనా ఉందా? లేదు. సో ఇక్కడ ఆల్ వచ్చింది అంటే కాంప్లిమెంటరీ పెయిర్కి వెళ్ళాలి. దాని పెయిర్ ఏమవుతుంది? ఇక్కడ గ్రాఫైట్స్కి ఇంక్స్కి దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్, నో కంక్లూజన్. అలా నో కంక్లూజన్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ పెయిర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఆ కాంప్లిమెంటరీ పెయిర్స్లో ఆల్ ఇంక్స్ ఆర్ గ్రాఫైట్స్ అన్నప్పుడు సమ్ ఇంక్స్ ఆర్ నాట్ గ్రాఫైట్స్ అనేది ఉండాలి. ఉందా? సమ్ ఇంక్స్ ఆర్ నాట్ గ్రాఫైట్స్ లేదు. ఉంటే ఏదైనా చెప్తాం. సో ఇక్కడ లేదు కాబట్టి ఆల్ ఇంక్స్ ఆర్ గ్రాఫైట్స్ అనేది కాదు. సెకండ్ది ట్రూ కాదు. అండ్ నో ఇంక్ ఈజ్ పెన్సిల్ అనేది ఫస్ట్ వన్ కదా, అది కూడా ట్రూ కాదు. అండ్ థర్డ్ వన్, సమ్ గ్రాఫైట్స్ ఆర్ పెన్సిల్స్. సమ్ గ్రాఫైట్స్ ఆర్ పెన్సిల్స్. ఎస్, ఈ పెన్సిల్స్ అన్నీ కూడా గ్రాఫైట్స్లో ఉన్నాయి. ఇది సమ్ పార్ట్, ఈ సమ్ పార్ట్ గ్రాఫైట్స్లో ఉంది కాబట్టి సమ్ గ్రాఫైట్స్ ఆర్ ఏమవుతాయి? పెన్సిల్స్ అవుతాయి. సో థర్డ్ వన్ ట్రూ. ఫోర్త్ వన్, సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్. సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ది చూస్తే నో ఇంక్ ఈజ్ పెన్సిల్ అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ చూస్తే సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్. కాంప్లిమెంటరీ పెయిర్ కదా. ఇక్కడ ఇంక్కి పెన్సిల్కి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. ఇండైరెక్ట్గా అయితే మనం ఏం చెప్పగలం? ఒకటే చెప్పగలం, సమ్ ఇంక్స్ ఆర్ నాట్ పెన్సిల్స్ అనేది చెప్పగలం. కానీ అక్కడ కంక్లూజన్స్లో మనకు అది ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు? ఫస్ట్ది నో ఇంక్ ఈజ్ పెన్సిల్ అన్నారు, దానికి కాంప్లిమెంటరీ. ఈ రెండింటికి కూడా కాంప్లిమెంటరీ అన్నమాట. ఇంక్కి పెన్సిల్కి డైరెక్ట్ రిలేషన్ లేదు. సో కాంప్లిమెంటరీ అప్లై చేయాలి. నోకి కాంప్లిమెంటరీ పెయిర్ సమ్. ఫస్ట్ది ఫోర్త్ది చూస్తే ఆ రెండు ఐదర్ ఆర్. సో ఐదర్ 1 or 4 follows. ఇక్కడ ఓన్లీ 1 చూస్తే కాదు, కానీ ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్ చెక్ చేసినట్లయితే అప్పుడేమవుతుంది? ఐదర్ ఆర్ కేసు అవుతుంది. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 2 does not follow, 3 definitely follows, either 1 or 4 follows.
Fourth question చాలా important. All lakes are rivers. Lakes. All lakes are rivers. Some lakes are ponds. Some lakes are ponds. No pond is ocean. ఇది వెన్ డయాగ్రామ్, బేసిక్ వెన్ డయాగ్రామ్. ఫస్ట్ కంక్లూజన్, ఆల్ లేక్స్ ఆర్ ఓషియన్స్. ఆల్ లేక్స్ ఆర్ ఓషియన్స్. ఇక్కడ లేక్స్ కి ఓషియన్ కి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు, సో మనం అది డైరెక్ట్ గా చెప్పలేం. కాంప్లిమెంటరీ పేరుని అప్లై చేయాలి. సమ్ నాట్ అనే కంక్లూజన్ ఎక్కడైనా ఉందేమో సెర్చ్ చేయండి. సమ్ నాట్. అలాగే సబ్జెక్ట్ లేక్స్ అయి ఉండాలి అండ్ ప్రెడికేట్ ఓషియన్ అయి ఉండాలి. ఎక్కడా లేదు, సో ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్, సమ్ రివర్స్ ఆర్ పాండ్స్. సమ్ రివర్స్ ఆర్ పాండ్స్. ఎస్, యాక్చువల్గా ఇక్కడ లేక్స్, కొన్ని లేక్స్ ఏమవుతున్నాయి, పాండ్స్ అవుతున్నాయి. అన్ని లేక్స్ వీళ్ళు దేంట్లో ఉన్నాయి, రివర్స్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ లేక్స్ రివర్స్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది పాండ్స్ కూడా. సో సమ్ రివర్స్ పాండ్స్ అవుతున్నాయి. సెకండ్ కంక్లూజన్ ట్రూ. థర్డ్ వన్, సమ్ ఓషియన్స్ ఆర్ నాట్ రివర్స్. సమ్ ఓషియన్స్ ఆర్ నాట్ రివర్స్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఓషియన్ కి రివర్స్ కి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. కాంప్లిమెంటరీ పేరుని అప్లై చేయాలి. ఓషియన్ అండ్ రివర్స్ ఉంటూ ఆల్ అనేది ఎక్కడైనా ఉందేమో సెర్చ్ చేయండి. ఇంకొకటే కంక్లూజన్ ఉంది, ఫోర్త్ వన్, ఆల్ రివర్స్ ఆర్ ఓషియన్స్ అని ఉంది. చాలా ఇంపార్టెంట్ చూడండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్, సమ్ ఓషియన్స్ ఆర్ నాట్ రివర్స్ అన్నారు. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఓషియన్. అండ్ ప్రెడికేట్ ఏంటి? రివర్స్. ఫోర్త్ చూస్తే సబ్జెక్ట్ రివర్స్ అయ్యింది అండ్ సబ్జెక్ట్ రివర్స్ అవడం కాదు, రివర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ప్రెడికేట్ ఓషియన్ అయ్యింది. ఇక్కడ ఆల్ అండ్ సమ్ నాట్ కేసులో అలా ఇంటర్చేంజ్ అవ్వకూడదు. ఇంటర్చేంజ్ అయితే మనం ఎయిదర్ ఆర్ కేసుని చెప్పడానికి లేదు. అదే లాస్ట్ కంక్లూజన్ లో ఆల్ ఓషియన్స్ ఆర్ రివర్స్ అని ఉంటే అప్పుడు మనం ఎయిదర్ ఆర్ చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి చెప్పడానికి లేదు. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ టూ ఫాలోస్. ఈ వీడియోలో మనం కాంప్లిమెంటరీ పేర్స్ గురించి డిస్కస్ చేసాం. టూ కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్నాయి, సమ్, నో. సెకండ్ వన్ ఆల్ అండ్ సమ్ నాట్. సమ్, నోలో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్ అండ్ సమ్ నాట్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టే ఉండాలి, ప్రెడికేట్ ప్లేస్లో ప్రెడికేటే ఉండాలి. ఎప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని యూజ్ చేస్తాము అంటే బేసిక్ వెన్ డయాగ్రామ్లో ఎటువంటి రిలేషను లేదు అని అనుకున్నప్పుడు వాటిని కంపేర్ చేయడం కోసం కాంప్లిమెంటరీ పేర్ని యూజ్ చేస్తాం. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ 4 క్వశ్చన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.